సన్నిధికి వచ్చిన మీకందరికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి, తన రాజ్యం అంతటి పైన అధిపతిగా ఉండుటకు 120 అధిపతులను నియమించుటకు దర్యావేషుకు ఇష్టమాయెను. వారి పైన 3 ప్రధానులుగా నియమించును. ఆ 3 దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండానట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా తండ్రి, జీవమగల నా దేవ, సర్వాధికారి, నీకే స్తోత్రములు 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 నాయనా. నమ్మదగిన తండ్రి, మా ఆశ్చర్యకరుడివి యేసయ్యా, నీకే స్తోత్ర తండ్రి. ఇదిగో ప్రభా, నీ నామములో నా తండ్రి మేము ఈ యొక్క సంవత్సరము, ఈ యొక్క జనవరి 1వ తేదీ నుండి మేము చేసిన ప్రార్థన బట్టి, మా విన్నపములను బట్టి, మా ఆసక్తిని బట్టి, ఇదిగో ప్రభా, ఈ నూతన సంవత్సరములో ఈ మొదటగా నాయన ఈ యొక్క ఉపవాస ప్రార్థన ఇలాగ మేము కలిగి ఉండాలని, మేమందరము కూడుకోవాలని, ఇదిగో తండ్రి మేమెంతో ఆశ ఉండగా మా ఆశని నెరవేర్చినావు. ఇదిగో ప్రభా, ఈ దినము ఈ యొక్క మొదటి ఉపవాస ప్రార్థనకి ఈ మడవనులో ప్రారంభించుకుంటుండగా నైనా ఇదిగో నీ సన్నిధానికి ఆ యొక్క సంఘాల నుండి నైనా ఇదిగో తండ్రి నీ నామములో గాంధీనగర్ నుండి దైవ సేవకులను, నాయన సహోదరులను, పెద్దలను, యవనస్తులను, నాయన ఇదిగో తండ్రి వీరారెడ్డిపల్లి నుండి, నాయన ఇదిగో తండ్రి నామములో తుంగపాలెం నుండి, నాయన ఇదిగో తిప్పారపాడు నుండి, తిరుమలాపల్లి నుండి, నాయన ఇదిగో నీ ప్రియ బిడ్డలందరూ కూడా నాయన కొండ్రిపాలెం నుండి, నాయన స్థానిక సంఘ నీ బిడ్డలందరూ కూడా సమకూర్చినందుకు స్తోత్రం తండ్రి. ఇదిగో మా ప్రయాణం అంతా కూడా నీ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని చక్కగా నాయన మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రం తండ్రి. ఆత్మరూపుడా, నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నాయన ఇంతవరకు నైనా ఇదిగో తండ్రి పాటలు పాడిన నీ బిడ్డలను బట్టి స్తోత్ర వందనాలు తండ్రి. నాయన తిరిగి నాయన ఈ కొద్దిసేపు నీ సన్నిధిలో నీ మాటలు ధ్యానం చేసుకున్నట్టుకు నీ సన్నిధికి నీ పక్షముగా నిలబడ్డ ఈ దీనదాసుడుగా నీ సన్నిధిలో నీ ఆత్మపులుగా నడిపించు ప్రభా. వెతుబడి నీ మాటలు నాయన నీవు మాతో మాట్లాడే దేవుడు నువ్వే నాయన. యేసయ్యా, నీకే స్తోత్ర తండ్రి. నాయన ఇదిగో ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని మేము సరి చేసుకుని నాయన నిన్ను వెంబడించుటకు నాయన బలపరచు ప్రభా. నమ్మకం వారుగా నాయన బలపరచు ప్రభా, నీకే స్తోత్రాలు. ఆత్మరూపడా, నీకే స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, నీ సన్నిధి నాయన ఇదిగో తండ్రి ఈ దినము నాయన నీ సన్నిధి మాకు తోడించి నడిపించే దేవుడు నువ్వే. ఇంకా రావాల్సిన వారు కూడా త్వరపెట్టి నీ సన్నిధానికి నడిపించు ప్రభా. జీవమున దేవానికే స్తోత్రాలు. ఈ కూడిక అంతటిలోనైనా నీ మహిమను కనిపించి నడిపించుకుని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి, ఆమీన్. పిల్లరా, ప్రభు సన్నిధిలో ఈరోజు దానియేలు గురించి మనము తెలుసుకుంటున్నాము. మరి దానియేలు ఏ విధముగా దేవునికి భయభక్తులు కలిగి నడిచినాడు, దేవునికి ఏ విధముగా ఆయన నమ్మకముగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, తను ఎంత నమ్మకం వాడో మనం ఇక్కడ చూసుకుందాం పిల్లరా. అందుకని ఇక్కడ 3వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొందినవాడును గనుక రాజ్యం అంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించును. చూడండి పిల్లరా, 3 ఇక్కడ 2వ వచనములో 3 ఎన్నుకున్నాడు ప్రధానులుగా. ఎవరెవరిని ఎన్నుకున్నాడు అక్కడ చదవండి, పైన 2వ వచనంలో ఉంది. ఆ 3లో దానియేలు ముఖ్యుడని సెలవిచ్చింది. 3లో మరి దానియేలు ముఖ్యుడిగా ఎన్నుకున్నాడన్నమాట. 3లో
ఆయన దానియేలు ఒక్కరిని ఎంతో నమ్మకస్తూ వాడుగా. ఎందుకన్నానంటే దానియేలు ఎంతో దేవునికి యథార్థపరుడు, నమ్మకస్తువాడు. ఏ విషయంలో పిల్లరా చెప్పండి, ఏ విషయంలో? ప్రార్థన విషయంలో నమ్మకైన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, రాజు భుజించే భోజనమును తృణీకరించిన వాడు. పిల్లరా, మరి అట్లాంటి దానియేలుని దేవుడు ఎంతో నమ్మకముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని 4వ వచనంలో అందుక ప్రధానులను అధిపతులను రాజ్య విషయములోను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుట ఉండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పిదమైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిను. దానియేలు విషయం పిల్లరా, మరి ఆయన మీద అనేక నిందలు. అంటే ఎందుకని? దానియేలు ఎలాంటి వాడు? దేవునికి నమ్మకైనవాడు, యథార్థపరుడు, చాలా కఠినంగా ఉండేవాడు. అలాంటి దానియేలుని దాని మీద నిందలు మోపి ఆయనని ఆ యొక్క విశ్వాసముల నుండి, ఆయన యొక్క పట్టుదల నుండి, ఆయన నమ్మకత్వముల నుండి, దేవుని నుండి ఆయనని పడగొట్టాలని, ఆయనకి విశ్వాసాన్ని బలహీనపరచాలని ఆయన మీద అనేకమైన తప్పులు నిందలను ఎవరికి? రాజు మీద తప్పులు మోపినారు పిల్లరా. ఆయన మీద, దానియేలు మీద తప్పులు అనేక మందికి ఆయనని గురించి అనేక మంది తప్పులను ఆయన గురించి మరి చూపినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లరా. అందుకని దానియేలు ఆయన 4వ వచనంలో మరొకసారి ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవాలని. ఎందుకని అంటే దానియేలు చాలా నమ్మకమైన వాడు. దానియేలు మంచి ప్రవక్తని కలిగిన వాడు, మంచి నడవడి కలిగిన వాడు, పట్టుదల కలిగిన వాడు. తాను రక్షించబడ దానియేలు తన యవన జీవితంలో దేవునికి ఎంతో నమ్మకంగా ప్రార్థన పరుడైనటువంటి వాడు ఆయన. అందుకనే 5వ వచనంలో కూడా ఇక్కడ మాట అంటుంది, అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందే గాను అతని లోపము కనుగొనలేమను కొనిరి. కానీ అతనిలో ఏ లోపము కూడా కనుగొనలేకమనే అనుకున్నారు పిల్లరా. ఆయన మీద ఎన్నో నేరాలు మోపి ఆయన విశ్వాసమును, ఆయన పట్టుదలని, ఆయన యొక్క అనేకమైన బలహీనపరిచి ఆయన్ని చేయాలని అనుకున్నారు. కానీ ఆయనలో ఏది కూడా చేయలేకపోయినారు. ఎందుకంటే ఆయన అంత పట్టుదల కలిగిన వాడు, ప్రార్థన పరుడు పిల్లరా. ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు. అందుకనే దానియేలు గ్రంథములోనే 1వ అధ్యాయములో ఇక్కడ సెలవిచ్చిన దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి చూద్దాం. యూదులో నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజర్య అనువారు వీరిలో నుండిరి. దానియేలుకు అనియు, అనన్యకు శద్రకనియు, మిషాయేలునకు అని వారికి పేర్లు పెట్టబడిను. 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించెను. రాజు భుజించేటివి ఏంటివి? రాజులు భుజించేటప్పుడు ద్రాక్షారసము, మద్యపానములను భుజించేటివి అపవిత్రమైనవి ఏది కూడా నేను భుజించకూడదు అని దానియేలు ఎంతో నమ్మకంగా దేవునికి మరి తీర్మానము చేసుకున్నవాడు.
దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నవాడు దానియేలు. అలాంటి దానియేలు ఎంతో నమ్మకంగా నడిచినవాడు కనుక మరి ఇక్కడ ఆ దానియేలు మరి ఇక్కడ సెలవిస్తున్నాడు. అదే 6:6లో సెలవిస్తున్నప్పుడు, కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజు నద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి, రాజుకు దర్యావేషు చిరంజీవి ఇందుగాక. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులను, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనముగా సాటింపవలనట్లు యోచనము చేసిరి. వారందరూ రాజు దగ్గరికి వెళ్ళి దానియేలు గురించి అనేకమైనవి, ఎందుకంటే దానియేలు ఎంతో నమ్మకంగా దేవునికి లోబడి నడుచుకున్నవాడు, సృష్టికర్తకు భయపడ్డవాడు. దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు కనుక మరి ఆయన అలాంటి వాడిని మరి రాజుకి అధికారికి లోబడుకుంటా దేవునికి లోబడి నడుచుకుంటున్నాడే అని వారందరూ ఆయన మీద అనేక నిందలు మోపినట్టుగా మనం చూస్తున్న పిల్లల. అందుకనే దానియేలు గ్రంథంలోనే అదే 6:10లో ఇక్కడ సెలవిస్తుంది, ఇటు శాసనములో సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు, దేవుని స్తుతిస్తూ వచ్చినాడు పిల్లరా. దేవునికి నమ్మకముగా. అందుకనే ఇక్కడ అదే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఇక్కడ సెలవిస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మరి మొదటి వచనం చూద్దాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజు అయిను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం ముందు దానియేలును నేను యెహోవా తన ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్న అని గ్రంథములను గ్రహించింది. అంతటా నేను గోని పట్ట కట్టుకుని ధూళి తలపైన పోసుకుని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపన చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దేవుని సన్నిధిలో అలాగ దేవుని సన్నిధిలో చేరి ఆయనకి, ఎవరికి? సృష్టికర్తమునుడి దేవునికి ఉపవాసం ఉండి ఎంతగానో ప్రార్థన చేసినాడు పిల్లరా. దేవుని సన్నిధిలో నమ్మకం వాడుగా ఉపవాసముతో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకని దేవుడు అక్కడ ఆయన సెలవిచ్చిన ప్రకారంగా దేవుని భయభక్తులు కలిగిన వాడుగా, దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకం వాడుగా ఈ 6:10లో కూడా ఈ మాట ఇక్కడ దేవుడి సన్నిధిలో ఆయన ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలను యెరూషలేము తట్టు తిప్పుకొని ప్రార్థన చేసినాడు. దేవుని సన్నిధిలో నమ్మకం వాడుగా పిల్లరా. మోకాళ్ళుండి అయితే మనము కూడా రక్షించబడిన మనము మరి ఎప్పుడైనా మోకాళ్ళుండి మన ప్రార్థనలో చేసినామా? దేవుని సన్నిధిలో మోకారించి ప్రార్థన చేయాలా. ఏ విషయంలో పిల్లరా జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబంలో అనేక సమస్యలలో విడిపోవాలంటే మోకాళ్ళ ప్రార్థన చాలా ముఖ్యమైనది, ప్రాముఖ్యమైనది. వ్యక్తిగత ప్రార్థన. మరి దానియేలు కూడా వ్యక్తిగతంగా తను ఎంతగా ఒంటరిగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, మోకాళ్ళ మీద నిలబడ్డాడు పిల్లరా. మోకాళ్ళ మీద ప్రార్థనలో మరి మోకాళ్ళ మీద మనం నిలబడాలంటే, మోకాళ్ళ మీద ఉండాలంటే మనం మోకాళ్ళ మీద నొప్పులకి మనం బాధపడతాం. అయ్యో మోకాళ్ళ నొప్పులు కానీ మనం బాధపడతాం పిల్లరా. మరి ఎప్పుడైతే మనం మోకాళ్ళ నొప్పులు అనుకుంటామో మన కుటుంబంలో ఏ కార్యము
నెరవేరవు. అయితే మన కుటుంబంలో కార్యం నెరవేరాలంటే మనం మోకాళ్ళ ప్రార్థనలో మరి నిలబడాలి. మోకాళ్ళ ద్వారా మనం ప్రార్థనలో జయించుకునే వారముగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ దానియేలు గ్రంథములోనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, 6వ అధ్యాయం 9:6లో ఏమంటున్నాడు? 9:6లో నీ ఆజ్ఞను నీ విధులను అనుసరించడం మాని పాపులను దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. దేవుని సన్నిధిలో దానియేలు ఎలాగా మొరపెడుతున్నాడు? పాపులమే, నీ సన్నిధిలో తిరుగుబాటు చేసిన వారిమే. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు మేము తిరుగుబాటు చేసినామో, దేవుని మందిరానికి వస్తామని ఎగ్గొట్టేసి మేము మా సొంత పనులు మేము చేసుకుంటూ తిరుగుబాటు చేసిన వారమే. అయినా కూడా దేవుడు నమ్మకమైన వాడు. మన దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడు, మనల్ని విడవల. మరి ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు నూతన సంవత్సరంలో సజీవులుగా మనం అందరినీ ప్రవేశపెట్టినాడు పిల్లరా. మరి ఎన్నిసార్లు మనము తిరుగుబాటు చేసినామో మరి దేవుని సన్నిధిలో మరి దానియేలు తన పాపములు ఒప్పుకుంటున్నాడు పిల్లరా. పాపములు ఒప్పుకుంటున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ 6వ వచనంలో? నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమైన చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అయ్యో, మేము తిరుగుబాటు చేసినాం నాయన. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాపాడావు, ప్రేమించావు, ఆశీర్వదించావు. తిరిగి నీ వాగ్దానము పొందుకున్నట్టుకు మరి ఒక నూతన సంవత్సరాలకి మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టావు తండ్రి, నీకు వందనాలనైనా అని మనం ఎప్పుడైనా కృతజ్ఞత చెల్లించినామా దేవునికి? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ఆయన సన్నిధికి మనల్ని సజీవులుగా కాపాడాడు, నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఆ తర్వాత ప్రభువు నీవే నీతిమంతుడువు, మేమైతే సిగ్గు చేత ముఖ వికారము పొందిన వారమును, మేము నీ మీద తిరుగుబాటు నీ మీద మేము తిరుగుబాటు చేసినాం. ఏం తిరుగుబాటు చేసినామయ్యా? మేము ఏ పని చేసినామా? మేము తిరుగుబాటు చేసినాం. మరి అనేక సార్లు మనము ఆదివారము గడిచిన సంవత్సరములో ఆదివారము ఆరాధనకు రాకుండా, ప్రభు బల్లకి మనము సహకరించుకుంటా, ప్రభు బల్లలో పాలు పొందలేకుండా మనం దేవునికి దూరం అయిపోయినామే, తిరుగుబాటు చేసినామే, అబద్ధం ఆడినామే. అయ్యో, తిరుగుబాటు కాదా అది? దేవునికి తిరుగుబాటు చేసినాం. దేవుడు మన కుటుంబంలో ఎంతగానో మనకు ఆరోగ్యం మనల్ని కాపాడుతుంటే దేవుని సన్నిధికి మనం రాకుండా తిరుగుబాటు చేసి మన సొంత పనుల్లో మనము నిమగ్నమైపోయినాం పిల్లరా. అయినా కూడా దేవుడు నమ్మదగిన దేవుడు, కరుణా సంపూర్ణుడైన దేవుడు, మనల పట్ల దయగల దేవుడు. ఆయన ఎంతో మన పట్ల ఆయన కనికరం చూపించి మనల్ని మరొక సంవత్సరంలోకి మనల్ని సజీవులుగా ప్రవేశపెట్టి మరి ఈ నూతనముగా మొదటిగా మనకి ఈ ఉపవాస ప్రార్థనలకి మనం అందరినీ నడిపించిన దేవుడు. అందుకని దేవుడు ఇక్కడ ఆ దానియేలు ఈ విధంగా మొరపెడుచున్నాడు. ఆ తర్వాత దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును తరిమితివి, యెరూషలేములోను యూదయ దేశములలోను నివసించుచు స్వదేశ వాసులుగా ఉండుటయు పరదేశ వాసులుగా ఉండుటయు ఇశ్రాయేలు అందరికీ మాకును ఈ దినమున సిగ్గు తగిలి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నపుచ్చుకున్నట్లుగా సిగ్గు తగిలింది. తల వంచుకోవాలి మనము పిల్లరా, తల వంచుకోవాలి. ఎందుకని గడిచిన సంవత్సరంలో మనం ఎంత తిరుగుబాటు చేసినా దేవుడు మనల్ని కరుణించి కాపాడి ఆయన ప్రేమించి తన బిడ్డలుగా మనల్ని మరొక సంవత్సరాలకి నడిపించి మరి ఈ దినముందు ఆయన సన్నిధికి మనల్ని నడిపించాడంటే, ఈ ఉపవాస ప్రార్థనలో ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే మనము సిగ్గుతో మనము తల వంచుకునే వాళ్ళ పిల్లరా. జ్ఞాపకం చేసుకోండి, మనము తిరుగుబాటు చేసినాము అనేక విధాలుగా మనము తిరుగుబాటు చేసిన వారమే. అయినా కూడా దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడుగా మనల్ని కాచి కాపాడిన దేవుడు పిల్లరా. ఆ తర్వాత ఏమన్నాడు ఆయన? మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. మళ్ళీ ఇక్కడ కూడా ఎంతగా దేవుడి సన్నిధిలో మొరపెట్టుకుంటూ మేము నీకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి,
అయితే ఆయన కృపా మహా ఆ, దేవుడై ఉన్నాడు. ఆయన కృప మహత్యమును గల దేవుడు మన పట్ల కృప కలిగిన దేవుడు. ఆయన మన పట్ల నమ్మదగిన దేవుడు పిల్లరా. ఆయన ఈ యొక్క సంవత్సరములో మనము ఊహించిన రీతిగా అత్యధికముగా మనల్ని ప్రేమించి నడిపించే దేవుడు. మనకిచ్చిన వాగ్దానిని మనము నమ్మకముగా చేతపట్టుకొని నడిచిన ఎడల దేవుడు మన పట్ల నమ్మదగిన దేవుడు పిల్ల. అందుకని ఈ దానియేలు గ్రంథంలో దేవుడు సెలవిచ్చిన ప్రకారముగా ఆ తర్వాత ఏమంటున్నాడు 11వ వచనంలో, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసిరి. ఇశ్రాయేలీయులందరూ నా రక్షణ పొందుకున్న అందరూ తిరుగుబాటు చేసిన మనం తిరుగుబాటు చేసి పాపము చేసిన వారిమే. తర్వాత ఏమంటున్నాడు, నీవు నీ దాసులకు మోషే ధర్మశాస్త్రమందు ఆ శాస్త్రమును మా మీద కుమ్మరించితివి. ఆ శాస్త్రమును మన మీద కుమ్మరించిన వాడు దేవుడు. నమ్మదగిన పిల్లరా, మనల్ని ఇవ్వడమైన వాడు ఆయన గొప్ప దేవుడు. మన పట్ల సజీవుడైన దేవుడు, మనకు తోడున్న దేవుడు పిల్లరా. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడుగా ఆయన సన్నిధిలో. అందుకని ఏమంటున్నాడు 11వ వచనంలోనే, ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రము నతిక్రమించి, నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి. ఆయన ధర్మశాస్త్రము ఏందది? ఆయన ధర్మశాస్త్రము ఆదివారము ఆరాధన, ప్రభు బలని తిరస్కరించిన వారమే. ఆయన ధర్మశాస్త్రమును మనం అతిక్రమించిన వారమే పిల్లరా. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరంలో మనము మరి ఏ తీర్మానము చేసుకున్నాము? మనము చేసుకున్న తీర్మానము ఇతరులకు చెప్తాము, నేను ఈ పలాని తీర్మానం చేసుకున్నాను పలాని అని పక్క వారికి చెప్తాము. కానీ మనము ఆ తీర్మానం పట్టుకొని మనము నడిచే విధానం ఉండనే ఉండదు పిల్లరా. మరి అలాగా కాదు, మనము నమ్మకంగా దేవునికి మరి తీర్మానం చేసుకున్న ఆ తీర్మానం బట్టి దేవునికి నమ్మకంగా అవడని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకనే అదే దానియేలు గ్రంథము 9:17లో ఇక్కడ ఒక మాట అంటున్నాడు. దానియేలు 9:17, ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దాసుడైన నేను చేసే విజ్ఞాపన ఆలకించి. తర్వాత ఏమంటాడు? ప్రభు చిత్తానుసారముగా శిథిలమై పోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్మని నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము. నీ గొప్ప కనికరం బట్టి మేము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం దేవా, కనికరించినైనా. తర్వాత మా స్వనీతి కార్యమును బట్టి నీ సన్నిధిని నిలువబడి ప్రార్థించటం లేదు. మా దేవా చెవియుగి ఆలకింపము. చెవిగు ఆలకించిన ఆయన ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ మొదటి ఉపవాస ప్రార్థనలో మా చెవియగు నాయన, మా ప్రార్థన మా విన్నపములు ఆలకించు తండ్రి. ఇదిగో నీ సన్నిధికి వచ్చినాము, మా ప్రార్థన ఆలకించిన ఆయన మాకు జవాబు దయచేయి తండ్రి అని మనము మొరపెట్టాలా. దానియేలు ఎలాగ దేవుని సన్నిధిలో మొరపెట్టడో అలాగా. తర్వాత చెవియగి ఆలకింపము, నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ఈ పట్టణమును, ఈ గ్రామమును దృష్టించి చూడునైనా. అనేక నశించిపోయేవారు ఉన్నారు, వారందరూ రక్షించబడాలా. ఇశ్రాయేలు ప్రజలే వారందరూ కూడా ఇంకా దేవునిని ఎరగని వారే ఉన్నారు, వారందరూ రక్షణ పొందుకోవాలనైనా. చెరలో నుండి విడిపించిన ఆయనని దేవుని సన్నిధిలో దానియేలు దేవునికి ఎంతో ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అలాంటి దానియేలు చేసిన ప్రార్థనలో ఎంతో బలమైంది. అయితే నీవు నేను నేర్చుకోవాలి, దానియేలు గ్రంథముల నుండి నేర్చుకోవాలి. మనం దానియేలు ఎంత పట్టుదల కలిగి దేవునిలో పట్టుదలతో ప్రార్థన చేశాడో అలాగే నీవు కూడా నేను కూడా మరి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలా. అందుకనే అదే 9:20లో కూడా ఇక్కడ ఒక మాట అంటున్నాడు. 9:20లో కూడా నేను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు
నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనుల యొక్క పాపమును ఒప్పుకొనుచు. ఏం చేస్తున్నాడు? ఏం చెప్తున్నాడు దేవుని సన్నిధిలో? అయితే ఎప్పుడైనా మనము మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు మా పాపములు, మా పితరుల పాపములు, మా బంధువుల పాపములు క్షమించిన ఆయనని ఎప్పుడైనా మనం ఒప్పుకున్నామా? మా సంఘంలో ఎవరైనా దేవుని సన్నిధికి దూరమైన వాళ్ళని కూడా క్షమించిన ఆయన అని ఒప్పుకున్నామా? ఒప్పుకోవాలి పిల్లరా. దానియేలు ఒప్పుకుంటున్నాడు, మా పాపములు, మా పితరుల పాపములు అని ఒప్పుకుంటున్నాడు. అలాగా నీవు నేను కూడా అలాగ మనం ఒప్పుకునేవారు కూడా దేవుని సన్నిధికి రాలేరు ఒక్కొక్కసారి. ఎందుకంటే అపవాది మంచోడు కాదు, వాడు కూడా బలహీనపరుస్తాడు దేవుని సన్నిధికి రాలేకుండా. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలా పిల్లరా. ప్రార్థన చేసిన తర్వాత ఏమంటున్నాడు? నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశముడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టిను. ఎవరైనా గాబ్రియేలు దూత, దేవదూత ముట్టినాడంట. అవును, నిన్ను నన్ను కూడా గాబ్రియేలు దూత ముట్టేవాడుగా ఉన్నాడు. అయితే నువ్వు నమ్మకంగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ఉండాలా. మన ప్రార్థనలో ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి. వారి విషయంలో మనం కపటమైన హృదయం ఉండకూడదు మనలో. ఇలా కపట హృదయంతో మనం ప్రార్థన చేయకూడదు, యథార్థంగా ప్రార్థన చేయాలా. అప్పుడే దానియేలు మరి అలాగ ప్రార్థన చేశాడు. గాబ్రియేలు దూత ఏమైనాడో దర్శించినాడు, ఆయన్ని దర్శించినాడు. అయితే నిన్ను నన్ను కూడా ఈ నూతన సంవత్సరంలో దర్శించుటకు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు పిల్లరా. నమ్మదగిన దేవుడు మన దేవుడు. అందుకని దేవుని సన్నిధిలో అలాగా మనము ప్రార్థన చేయాలంటే దానియేలు ఎంతో నమ్మకస్తువాడుగా ఉన్నాడు పిల్లరా. అందుకనే దేవుడు మరి గొప్ప సాక్ష్యం ఇచ్చాడు దానియేలు గురించి. అదే 10వ అధ్యాయము, దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనములో ఇక్కడ అంటున్నాడు దేవుడే, దానియేలు నీవు బహుప్రియుడువు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొను అనిను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచు నిలవబడి తిని. దేవుడు చెలవిచ్చాడు, బహుప్రియుడివి దానియేలు, నువ్వు నాకు బహుప్రియుడివి. ఎప్పుడు అంటాడు మనల్ని? ఏ రోజు అంటాడు? నువ్వు నమ్మకంగా మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంలో ఎవరైతే బలహీనంగా ఉండారో వారి కొరకు, నీ బంధువుల కొరకు, నీ సంఘ కుటుంబీకుల వరకు నువ్వు ఎంతగా నమ్మకంగా ప్రార్థన చేస్తావో అప్పుడే నువ్వు బహుప్రియుడివి. అప్పుడే ఆ యొక్క మాట దేవుడు నీతో పలుకుతాడు. కుమారుడా, నువ్వు నాకు బహు ప్రియుడు అని ఎప్పుడు అంటాడో? ఎప్పుడైతే మనము కన్నీళ్ళు ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడికి మనము బహు ప్రియముగా ఉంటాం పిల్లరా. అలాంటి దేవునికి మనము బహు ప్రియములుగా ఉండాలంటే దానియేలు వలె ప్రార్థన చేసేవారములా, దానియేలు వలె మనము నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుకనే మరొక అధ్యాయములు కూడా ఇక్కడ మనం చూసుకుందాం పిల్లరా. అదే పిల్లరా ప్రభు సన్నిధిలో మరి ఇక్కడ అపోస్తలుల కార్యములో 13వ అధ్యాయము 1వ వచనము చూసుకుందాం. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 13 1వ వచనం నుండి. అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగేర్ అనబడిన సిమోయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన ఈ యేసు సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. బరే పిల్లరా,
ఇక్కడ మరి చదవబడిన ఈ మాటలో మరి వీళ్ళు ఎలాంటి వారంటే మరి అనేక విషయాలలో దేవుని బిడ్డల్ని బలహీనపరిచేవారు. అందుకని ఇక్కడ మళ్ళీ 2వ వచనంలో ఏమంటున్నాడు, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వీరందరినీ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారిని ప్రార్థనలో ఉపవాసము ద్వారా పిల్లరా ఇక్కడ ఈ విధంగా కలిగి ఉన్నప్పుడు అక్కడ జరిగింది మరొక రహస్యం ఉంది పిల్లరా. మరి వాళ్ళు ప్రార్థనలో వారు ఉపవాసములో ఉన్నప్పుడు వారిని మరి అక్కడ బలహీనపరిచే ఒక ఆత్మ ఉన్నది అక్కడ. మరి చూద్దాం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సేలుకయును వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కూప్రాకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడే ఉండెను. వారు ఆ దీపమంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చి ఇప్పుడు గారేడవాడును అబద్ధ ప్రవక్తయునైన బారు యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సేరా పౌలు అను అధిపతి యొద్దట నుండిను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. వీళ్ళు ఏం చేసినారంటే పౌలును బర్నబాను పిలిపించి వాక్యముల ద్వారా వారు వినగోరిని పిల్లరా. మరి అలాంటి సమయంలో అక్కడ 8వ వచనంలో మనం ఇక్కడ చూద్దాం. అయితే ఏలుమా అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని యాత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమా అను పేరునకో గారిడివాడిని అర్థము. వారిని పిలిపించి వారి యొక్క ప్రార్థనని బలహీనపరచాలని, వారు ఉపవాసముతో ఎంతో దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించినటి వారిని మరి ఆ విధముగా జరిగించాలని మరి ప్రయత్నం చేసినాడు పిల్లరా. మరి ఆ దేవుని సన్నిధిలో మరి ఇక్కడ మనం సెలవిచ్చినటి మాటలను బట్టి దేవునికి ఎంతో నమ్మకస్తులుగా మనము కలిగి ఉండాలి ప్రార్థనలోనే. మరి అదే లోకాసు వార్తలో మనం ఒక సత్యమును మనం గ్రహించుకుందాం పిల్ల. మరి దానియేలు ఎంత నమ్మకంగా ఉండాడో మరి దేవుని సన్నిధిలో కూడా ఇక్కడ నమ్మకస్తులు ఇద్దరు యవనస్తులు చూద్దాం పిల్లల. లోకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం చదివితే, మరియు ఆయన ఇట్లైనను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు భాగమిమ్మని అడుగగా పంచిపెట్టును. కొన్ని దినమలిన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమునకు పాడు చేసిను. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. ఎన్నోసార్లు మనం విని ఉన్నాం ఈ వాక్యాన్ని పిల్లరా, ఎన్నోసార్లు వినను. అయితే ఇందులో ఒక రహస్యం దాగి ఉన్నది. ఎవరు తప్పిపోయినారో? చిన్న కుమారుడు తప్పిపోయినాడు. మరి ఇక్కడ ఎవరు తప్పిపోయినారో చూద్దాం పిల్లరా. అదే లోకాసు వార్తలోనే 15:25. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండిను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాయిద్యములను జరుగుటి విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని ఆ దాసుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడని తన ఎదుకు సురక్షితంగా వచ్చి ఉన్నందున నీ తండ్రి కొరువైన దూడను వధించును. మీ తండ్రి భాగం తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడే నీ తమ్ముడు.
తిరిగి వచ్చినాడయ్యా. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాడు, ఇంటికి వచ్చినాడు. అయితే దేవుని సన్నిధిలో మరి ఆ తప్పిపోయిన కుమారుడు ఎంతో తనకు పశ్చాత్తాపంతో తన అపరాధములో ఒప్పుకొని ఎంతో కనికరింపబడి తండ్రి దగ్గర నాకు క్షమాపణ లేదనుకొని తిరిగి వచ్చినాడు. అయితే తండ్రి తనను చేర్చుకున్నాడు. తప్పిపోయిన కుమారుడా, తిరిగి బతికావు, నాకు తప్పిపోయి తిరిగి దొరికావు, చనిపోయి తిరిగి నాకు బతికావు కనుక అందుకని మరి పనివారిని పిలిపించి మరి అన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే మరి ఇంటిలో ఉన్న కుమారుడు గురించి ఇక్కడ సెలవిస్తుంది పిల్లరా. అదే కోపపడి లోపలి వెళ్ళలేక గనుక వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలు కొనెను. లోపలికి రమ్మని బతిమాలుకొని ఎవరిని? చిన్న కుమారుడు ఏమైపోయినాడు? తప్పిపోయింది చిన్న కుమారుడే, కానీ ఇక్కడ చేర్చబడింది ఎవరు? తప్పిపోయింది ఎవరు? చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చేసాడు. మరి మొదటి నుంచి నమ్మకంగా జీవించినాడు. పెద్ద కుమారుడు తండ్రికి లోబడి నడుచుకున్నాడు. చివరికి తప్పిపోయినాడు పిల్లరా. తమ్ముడు వచ్చాడు, సంతోషించలా, ఆనందించలా. తండ్రి పిలిచాడు, కుమారుడా లోపలికి రా అన్నాడు. ఏమంటున్నాడు అక్కడ? చదవండి. ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞలు నేను అన్నడును మేరలేదే. నీ ఆజ్ఞను ఎప్పుడు నేను మేరలేదు నాయన. నీ సన్నిధిలో నీకు నమ్మకంగా వచ్చినాను, నడుచుకున్నాను, నమ్మకంగా నీకు అన్ని కానుకలు సమర్పించినాను. ఆయన చివరికి తప్పిపోయినాడు. తర్వాత అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నా ఎన్నడను ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుని రాగానే వీని కొరకు క్రొవిన దూడను వజించినవని చెప్పిను. పిల్లలు చూడండి, తప్పిపోయినాడు కుమారుడు. లోపలికి రమ్మన్నాడు పెద్ద కుమారుని. నమ్మకంగా ఉన్నాడు కొద్ది దినాలు, నమ్మకంగా. తిరిగి తమ్ముడు చెండు సంతోషముగా లోపలికి రాలేకపోయినాడు. అసూయ పెట్టుకున్నాడు పిల్లరా. ఎవరు తప్పిపోయినారు? ఇప్పుడు పెద్ద కుమారుడే. నమ్మకంగా ఉన్నాడో తప్పిపోయాడు, కడ వరకు ఉండలా. అదే లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉంది కింద. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా వారు దీర్ఘశాంతము చూపుచున్నాడు అని మీతో చెప్పుచున్నాను. నేను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని. విశ్వాసం, అదే ఈ మాట కోసమే నేను అడుగుతున్నాను పిల్లరా. ఈ మాట కోసం చదవాల్సింది. ఆయన మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మన కోసం వచ్చినప్పుడు, మధ్యాకాశం వచ్చినప్పుడు మన విశ్వాసము మరి ఎవరు కనుగొంటారు? మన విశ్వాసము నిలబెట్టుకుంటున్నామా? మనకి రక్షణ, మనకి దేవుడిచ్చిన రక్షణ పాత్రని మనం చేతపట్టుకొని నమ్మకముగా దానియేలు వలె నమ్మకము ప్రార్థన పరులముగా మనము కాపాడుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి ఎదుగు వచ్చినాడు. మరి నమ్మకంగా ఉన్న కుమారుడు మరి ఇంటిలోకి రాలేకపోయినాడు పిల్లరా. విశ్వాసము మరి కోల్పోయినాడు. నమ్మకత్వాన్ని, విశ్వాసాన్ని మరి బలహీనపరుచుకున్నాడు పిల్లరా. మరి విశ్వాసముని తిరిగి బలపరుచుకోవాలంటే దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకముగా మరి మనకిచ్చిన వాగ్దానిని చేతపట్టుకుని నమ్మకం ఉండాలి. అందుకనే దేవుడు సెలవిచ్చింది ఈ సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దాన్ని మరొకసారి మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానం ఏంటది? యెషయా గ్రంథము 42:7 వచనములో చదువమ్మా. 42:7. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగానో అన్య జనులకు వెలుగుగా నిన్ను
నియమించను. నిన్ను కాపాడి ఈ సంవత్సరములో, గడిచిన సంవత్సరములో నువ్వు ఎన్ని ఎన్ని ఆదివారాలు నువ్వు ఎగ్గొట్టేశావో, సాకులు చెప్పేశావో, అయినా కూడా నేను విడవను. ఇది ఈ సంవత్సరములో నిన్ను ఇలాగ నడిపాను. యెహోవాకు నేనే నీతి విషయములు నిన్ను పిలిచి ఉన్నాను. ఈ నూతన సంవత్సరం వెలుగుకి కుమారుడా రా, నూతన సంవత్సరంలో అరుగు ప్రవేశపెట్టు, దేవుని సన్నిధిలోకి ప్రవేశించు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినాడు. మరి నమ్మకంగా జీవించిన ఆ పెద్ద కుమారుడు లోపలికి రాలేకపోయినాడు. ఆయాసపడ్డాడు. తమ్ముడు చెడు సంతోషపడలా. పిల్లరా, మరి మనము కూడా సంతోషపడే వారముగా ఉండాలా. దేవుడిచ్చే వాగ్దానమును అదే. పిల్లరా, యెహోవాకు నేనే నీతి విషయములు నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగా ఏర్పాటు చేసుకున్నా. ప్రజల కొరకు, నశించిపోయే వారి కొరకు నిన్ను నిబంధనగా ఏర్పాటు చేసుకున్నా. అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించును. అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించును. ఒక దీపముగా నిన్ను ఏర్పాటు చేసుకున్నా. అంటే వెలుగంటే ఆరిపోయే దీపమా? ఎప్పుడూ వెలుగుతుండే దీపం. అదే నీవు నేను కూడా మనం వెలుగుతుండే దీపం వలె ఉండాలి. పిల్లరా, వెలుగుతుండాలి మనము. పిల్లరా, మనం వెలుగుతుండాలి దేవుని సన్నిధిలో. మన దీపం, ఆత్మ దీపము ఆరిపోయేదిగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసుకోవాలా. ఈరోజు కష్టపడి పనికి పోయించాను కదా, అయ్యో నాకు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, నేను ప్రార్థన చేసుకోలేని బలహీన పడకూడదు. ప్రార్థనలో మనం విడిచిపెట్టకుండా నమ్మకంగా నడుచుకోవాలి. అందుకని దేవుని సన్నిధిలో నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అన్ని జనులకు నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను. నమ్మకంగా జీవించు పిల్లరా. అందుకని దేవుడే సెలవిస్తున్నాడు, యెహోవాకు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి ఉన్నాను. నిన్ను పేరు పెట్టి పిలిచాను. నేను మన దేవుడు పేరు పెట్టి పిలిచే దేవుడు. మన దేవుడు ఎప్పుడన్నా నిన్ను పేరు పెట్టి పిలిచాడా? జ్ఞాపకం చేసుకో. ఎన్ని సంవత్సరాల మీద రక్షణ పొందుకొని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడా? నిన్ను లేపాడా? ప్రార్థనలో నిన్ను లేపుతాడు. పిల్లరా, మనందరినీ పేరు పెట్టి పిలిచే దేవుడు ఆయన. మనం ఎంత బలహీనమైనా మనల్ని పేరు పెట్టి పిలిచే దేవుడు. ఒకప్పుడు నేను బలహీనుడిని. పిల్లరా, నేను ఎంత భయంకరమైన వాడినంటే, నేను దేవుడిని ఎరగని వాడిని నేను. కానీ మేము పాత నిబంధనలో మరి లోతరైన చర్చిలో జీవించిన వారే. మేము రక్షణ లేని వారిమే, దేవుడు అంటే తెలియని వారిమే. పిల్లరా, అంత భయంకరంగా ఉండే మేము. మా తండ్రికి 7 మంది అయితే నేను మా తండ్రికి ఎంతో నమ్మకమైన వాడిని. ఒక్క దెబ్బ కూడా కొట్టిన వాడు కాదు. వాళ్ళందరినీ మా తండ్రి మా చింత బెత్తమును లోపల పెట్టుకొని వచ్చి, ఈ సొక్కాయలు ఇక్కడ ఉంటుంది, అంత భయంకరంగా హింసించి కొట్టేవాడు. అంటే ఎందుకని? ఇంటికి వచ్చే లోపల మా తండ్రి ఉపాధ్యాయుడు, ఇంటికి వచ్చే లోపల పిల్లలు లేకపోతే అంతగా కొట్టేవాడు. నెలవున పిల్లరా, అంత భయంకరంగా శిక్షించేవాడు. అయితే నన్ను మాత్రం ఎప్పుడు శిక్షించలా, ఎప్పుడు దండించలా. అయితే తప్పిపోయింది నేనే. నేను దేని విషయంలో తప్పిపోయినాను? భయంకరంగా 1880 సంవత్సరంలో మరి నేను భయంకరంగా ఆ బొగ్గింజలు ఉన్నాయి కదా, తెలుసు మీకు, చాలామందికి తెలుసు బొగ్గింజలు. ఇప్పుడు కరెంట్ ఇంజలు. ఆ బొగ్గింజలు ఏం చేసేది? గూడుల్లో ట్రైన్ ఎక్కితే మధ్య రెండు పెట్లు సందున ఎక్కి పైకెక్కి పైన పరిగిచ్చేవాడిని నేను. 2 బండ్లు, బండి పోతా ఉంటుంది, ఎక్కడ ఆపాలంటే అక్కడ ఆపేసేది బండి. నేను అంత దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని. భయంకరమంగా దేవుడు అంటే భయం లేకుండా తిరిగిన వాడిని నేను. పిల్లరా, ప్రాణ భయం లేకుండా నేను భయము పడిపోతానని భయం లేదు. అంత భయంకరంగా స్థితిలో జీవించినాను. గూడుల్లో బండి ఎక్కితే మరి ఓడూరనే మీకు అక్కడ మరి ఆ బండి ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేసేది బండి, అక్కడ దిగేసేది బండి. అలాగా బండి పైన కూడా కొస నుంచి ముందు నుంచి కొసకి బండి పైన పరిగించాడు, బండి పోతా ఉంటుంది. అంత భయంకరంగా స్థితిలో నేను జీవించినాడు. అలాంటి స్థితిలో జీవించిన నన్ను దేవుడు ఇలాగ నన్ను ఏర్పాటు చేసుకొని నన్ను పిలిచినాడు దేవుని సన్నిధికి. పరిచర్యకి రా కుమారుడా. నాతో మాట్లాడాడు దేవుడు. మరి నీతో మాట్లాడుతున్నాడా? నన్ను పరిచర్యకి పిలుచుకున్నాడు. 2013 సంవత్సరంలో నన్ను దేవుడు పిలిచాడు పరిచర్యకి. ఎందుకనైనా నేను పరిచర్యకినండి, ఇక్కడ వీళ్ళందరూ రక్షించబడాలని నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అని నన్ను పరిచర్యకి పిలుచుకున్నాడు. పిల్లడా, అయినా కూడా నేను మాట అనుకుంటా, దేవునికి లోబడుకుంటా ఇంకా
దేవుని పరిచర్య చేయకూడదని ఉద్యోగులని జీవిస్తున్నాను. అయిన తర్వాత దేవుని సంపూర్తిగా పరిచర్యకి లోబడినాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు నన్ను తన బిడ్డగా నన్ను వాడుకుంటా ఉన్నాడు. అయితే నన్ను కూడా ఈ సంవత్సరంలో వాడుకుంటాడు మనని తన పరిచర్య. అందుకనే నిన్ను పిలిచాడు, అన్ని జనుల మధ్యన నిన్ను వెలుగుగా నడిపించుటకు నిన్ను పిలిచాడు. ఈ వాగ్దానం పట్టుకొని ప్రతిరోజు ప్రార్థన చేయండి పిల్లరా. ఈ వాగ్దానం పట్టుకొని ప్రతిరోజు మీరు ప్రార్థన చేయాలా. అదే మనకు పట్టుదల. ఆ విశ్వాసంతో ఉండండి. ఏమంటున్నాడు? యెహోవాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు అన్ని జనులు మనం వెలుగుగా ఉండాలి. అది అన్ని జనుల మధ్యలో చీకటిగా ఉండకూడదు. అన్ని జనులు మన వాళ్ళ వలె మనం కూడా మాట్లాడటం మనం ఉండకూడదు. మనం తగ్గించుకొని ఒక మంచి బలమైన సాక్షులుగా మనం జీవించాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. మరి నమ్మకంగా ఉన్న కుమారుడు తప్పిపోయినాడు, లోపలికి రాలేకపోయినాడు. పిల్లరా, ఆయాసపడ్డాడు, అసూయపడ్డాడు. అయితే మనలో అసూయ ఉండకూడదు. ఎంత ఘోర పాపిని క్షమించే దేవుడు మన దేవుడు కనుక ఆ దేవుని సన్నిధిలో మనం నమ్మకంగా ఆయనకి ఈ నూతన సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దాన్ని మనం చేత పట్టుకొని నమ్మకంగా ఆయనలో జీవించాలని సెలవిస్తున్నాం. అందుకనే దేవుని సన్నిధి చివరిగా ఒక మాట, లూకాసు వార్త కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం చదువుమా. 18:28. నా దీపము వెలిగించు వాడువు నీవే. నా దీపము. ఏ దీపము? ఆత్మ దీపము. నిత్యము వెలిగించే దేవుడు ఆయనే. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. నా దీపము వెలిగించు వాడువు నీవే, నా దేవుడైన యెహోవా. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? చీకటిని నాకు వెలుగుగా చేయను. చీకటిని మనకు వెలుగుగా చేసుడు. నువ్వు అన్ని జనులు మనము నివసిస్తున్నామా, మనం వెలుగుగా ఉంటాము. ఆయన మధ్యలో చీకటి మధ్యన మనం వెలుగుగా ఉండే వారముగా ఉంటాం. చీకటి మధ్యన వెలుగుగా మనల్ని నడిపించే దేవుడి ఉన్నాడు. అలాంటి దేవునికి మనము నమ్మకంగా జీవించాలంటే ఆయనకి రోషము కలిగిన వారు కూడా. అందుకనే ఇంకొక వచనము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8:29. తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో. దేవుడు ఎవరిని ముందు ఎరుగునో. అనేక మంది జ్యేష్ఠులలో, అనేక మందిలో, అన్ని జనులలో మనం ఎన్నుకున్నాడు, రక్షించుకున్నాడు ఆయన బిడ్డలుగా. పిల్లరా, తర్వాత వారు తన కుమారునితో స్వరూపము గల వారగుటకు వారిని ముందుగా నిర్ణయించిన, మనలందరినీ నిర్ణయించిన వాడైన. పిల్లరా, జ్ఞాపకం చేసుకోండి. అందుకని దేవుని సన్నిధిలో తర్వాత మరి ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచినో. ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలుస్తాడు ఆయన. నీ ప్రార్థనలో నిన్ను పిలుస్తాడు, నిన్ను నియమించుకుంటాడు, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. తర్వాత ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చునో. నీతిమంతులుగా తీర్చే దేవుడు మన దేవుడు. ఎవరిని పిలిచినో వారి నీతిమంతులుగా తీర్చును. ఆ తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరుస్తాడు. పరిశుద్ధాత్మతో మనల్ని నింపుతాడు ఆయన. ఆత్మ దేవుడు మన దేవుడు నింపుతాడు పిల్లలు. అందుకనే పైన ఇక్కడ ఈ మాట అంటుండే, ఏమంటున్నాడు? 26వ వచనంలో ఒక మాట చదువు ముగించుకుందాం. అటువలే ఆత్మీయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపు చౌక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఉచ్చరింపు మూలుగులతో. ఎలా చేస్తున్నా మన ప్రార్థన? మూలుగులతో చేయాలా. అన్నా చేసింది.
ప్రార్థన మూలుగుతూ దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎవరో బయట వినబడాలని కాదు, ఇతరులకి వినబడాలని కాదు, మూలుగుతూ చేయాల ప్రార్థన. మూలుగుతూ అయ్యో అయ్యో పాపిన ప్రభువా క్షమించిన బలహీనుడి అయ్యో. ప్రార్థన మూలుగుతూ రావాలా, మూలగాల పిల్లరా. అలాంటి మూలుగు ప్రార్థన ఏవుడింటాడు. అంతేగాని నా ప్రార్థన నా భర్త వినాలా, నా పిల్లలు వినాలా, అది కాదు మన ప్రార్థన. మరి పొరుగువారు వినాలా. సంఘంలో వచ్చినప్పుడు ఏ చేతులు ఎత్తదాం, దేవుని గురించి మన చేతులు ఎప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేతులు ఎత్తే ప్రార్థన ఉండదు. శోభ పని మనకు మూలుగుతూ ప్రార్థన చేయాలి పిల్లలు. అలాంటి ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనము మొరపెట్టేవారం వల్ల దేవుడు అలాగ దేవుని సన్నిధిలో నమ్మకంగా దానియేలు వలె ప్రార్థనలో పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. పట్టుదలతో ఉండాలి ప్రార్థన, కన్నీటి ప్రార్థన వల్ల. దానియేలు నమ్మకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. అలాగే నీవు నేను ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకొని నమ్మకంగా ముందుకు సాగాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.